Hey everyone, welcome back to our channel Mastermind Success. ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది బట్ సెంటెన్సెస్ గుర్తుకు రావట్లేదా? డోంట్ వర్రీ. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగు మీనింగ్తో ఈజీగా నేర్చుకుందాం. వీడియోలోని సెంటెన్సెస్ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఐ జస్ట్ గాట్ హోమ్. ఐ జస్ట్ గాట్ హోమ్ అంటే నేను ఇప్పుడే ఇంటికి చేరుకున్నాను. ఐ జస్ట్ గాట్ హోమ్. నేను ఇప్పుడే ఇంటికి చేరుకున్నాను. ద ఫోన్ ఈస్ రింగింగ్. ద ఫోన్ ఈస్ రింగింగ్ అంటే ఫోన్ మోగుతోంది. ద ఫోన్ ఈస్ రింగింగ్. ఫోన్ మోగుతోంది. ఐ యామ్ ఆన్ మై వే. ఐ యామ్ ఆన్ మై వే అంటే నేను వస్తున్నాను. ఐ యామ్ ఆన్ మై వే. నేను వస్తున్నాను. నెక్స్ట్ వన్, ప్లీజ్ లాక్ ద డోర్. ప్లీజ్ లాక్ ద డోర్ అంటే దయచేసి తలుపు తాళం వేయండి. ప్లీజ్ లాక్ ద డోర్. దయచేసి తలుపు తాళం వేయండి. ద వాటర్ ఈస్ బాయిలింగ్. ద వాటర్ ఈస్ బాయిలింగ్ మీన్స్ నీళ్లు మరుగుతున్నాయి. ద వాటర్ ఈస్ బాయిలింగ్. నీళ్లు మరుగుతున్నాయి. వాష్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్. వాష్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్ అంటే ముందుగా చేతులు కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్. ముందుగా చేతులు కడుక్కో. నెక్స్ట్ సెంటెన్స్, డోంట్ మేక్ అ మెస్. డోంట్ మేక్ అ మెస్ అంటే అస్తవ్యస్తం చేయకు. డోంట్ మేక్ అ మెస్. అస్తవ్యస్తం చేయకు. ద షాప్ ఈజ్ స్టిల్ ఓపెన్. ద షాప్ ఈజ్ స్టిల్ ఓపెన్ అంటే దుకాణం ఇంకా తెరిచి ఉంది. ద షాప్ ఈజ్ స్టిల్ ఓపెన్. దుకాణం ఇంకా తెరిచి ఉంది. ఐ ఫర్గాట్ మై వ్యాలెట్. ఐ ఫర్గాట్ మై వ్యాలెట్ అంటే నా పర్సు మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై వ్యాలెట్. నా పర్స్ మర్చిపోయాను. కీప్ యువర్ రూమ్ క్లీన్. కీప్ యువర్ రూమ్ క్లీన్ అంటే నీ గదిని శుభ్రంగా ఉంచు. కీప్ యువర్ రూమ్ క్లీన్. నీ గదిని శుభ్రంగా ఉంచు. ద మీటింగ్ స్టార్ట్స్ సూన్. ద మీటింగ్ స్టార్ట్స్ సూన్ అంటే సమావేశం త్వరలో ప్రారంభమవుతుంది. ద మీటింగ్ స్టార్ట్స్ సూన్. సమావేశం త్వరలో ప్రారంభమవుతుంది. ఐ విల్ బి బ్యాక్ షార్ట్లీ. ఐ విల్ బి బ్యాక్ షార్ట్లీ అంటే నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను. ఐ విల్ బి బ్యాక్ షార్ట్లీ. నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను. అండ్ ద నెక్స్ట్ వన్, ప్లీజ్ బీ కేర్ఫుల్. ప్లీజ్ బీ కేర్ఫుల్ అంటే దయచేసి జాగ్రత్తగా ఉండు. ప్లీజ్ బీ కేర్ఫుల్. దయచేసి జాగ్రత్తగా ఉండు. ద బస్ ఈజ్ అరైవింగ్. ద బస్ ఈజ్ అరైవింగ్ అంటే బస్సు వస్తోంది. ద బస్ ఈజ్ అరైవింగ్. బస్సు వస్తోంది. వీఆర్ రన్నింగ్ లేట్. వీఆర్ రన్నింగ్ లేట్ మీన్స్ మనకు ఆలస్యం అవుతోంది. వీఆర్ రన్నింగ్ లేట్. మనకు ఆలస్యం అవుతోంది. నెక్స్ట్ సెంటెన్స్, సేవ్ సమ్ మనీ. సేవ్ సమ్ మనీ మీన్స్ కొంత డబ్బు ఆదా చెయ్యి. సేవ్ సమ్ మనీ. కొంత డబ్బు ఆదా చెయ్యి. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే నీ సమయాన్ని వృధా చేయకు. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వృధా చేయకు. ద పవర్ ఈజ్ అవుట్. ద పవర్ ఈజ్ అవుట్ అంటే కరెంటు పోయింది. ద పవర్ ఈజ్ అవుట్. కరెంటు పోయింది. నెక్స్ట్ వన్, ద పవర్ ఈజ్ బ్యాక్. ద పవర్ ఈజ్ బ్యాక్ అంటే కరెంటు వచ్చింది. ద పవర్ ఈజ్ బ్యాక్. కరెంటు వచ్చింది. ప్లీజ్ ట్రై అగైన్. ప్లీజ్ ట్రై అగైన్ అంటే దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై అగైన్. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఐ నీడ్ మోర్ టైమ్. ఐ నీడ్ మోర్ టైమ్ అంటే నాకు ఇంకా కొంత సమయం కావాలి. ఐ నీడ్ మోర్ టైమ్. నాకు ఇంకా కొంత సమయం కావాలి. నెక్స్ట్ వన్, ద వర్క్ ఈజ్ ఫినిష్డ్. ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ అంటే పని పూర్తయింది. ద వర్క్ ఈజ్ ఫినిష్డ్. పని పూర్తయింది. లెట్స్ స్టార్ట్ నౌ. లెట్స్ స్టార్ట్ నౌ మీన్స్ ఇప్పుడు మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఇప్పుడు మొదలు పెడదాం. ద ఫుడ్ స్మెల్స్ గుడ్. ద ఫుడ్ స్మెల్స్ గుడ్ అంటే భోజనం మంచి వాసన వస్తోంది. ద ఫుడ్ స్మెల్స్ గుడ్. భోజనం మంచి వాసన వస్తోంది. నెక్స్ట్ వన్, ఐ యామ్ ఫీలింగ్ బెటర్ నౌ. ఐ యామ్ ఫీలింగ్ బెటర్ నౌ అంటే ఇప్పుడు నాకు బాగుంది. ఐ యామ్ ఫీలింగ్ బెటర్ నౌ. ఇప్పుడు నాకు బాగుంది. దట్స్ నాట్ నెసెసరీ. దట్స్ నాట్ నెసెసరీ మీన్స్ అది అవసరం లేదు. దట్స్ నాట్ నెసెసరీ. అది అవసరం లేదు. కీప్ ద చేంజ్. చిల్లర మీరే ఉంచుకోండి. కీప్ ద చేంజ్ మీన్స్ చిల్లర మీరే ఉంచుకోండి. నెక్స్ట్ సెంటెన్స్, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అంటే నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఆలోచిస్తాను. డోంట్ టచ్ దట్. డోంట్ టచ్ దట్ అంటే దాన్ని తాకకు. డోంట్ టచ్ దట్. దాన్ని తాకకు. ప్లీజ్ మూవ్ అసైడ్. ప్లీజ్ మూవ్ అసైడ్ మీన్స్ దయచేసి పక్కకు జరగండి. ప్లీజ్ మూవ్ అసైడ్. దయచేసి పక్కకు జరగండి. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ద ట్రైన్ ఈస్ డిలేడ్. ద ట్రైన్ ఈస్ డిలేడ్ మీన్స్ రైలు ఆలస్యమైంది. ద ట్రైన్ ఈస్ డిలేడ్. రైలు ఆలస్యమైంది.
ఇట్స్ మై టర్న్ నౌ. ఇట్స్ మై టర్న్ నౌ అంటే ఇప్పుడు నా వంతు. ఇట్స్ మై టర్న్ నౌ, ఇప్పుడు నా వంతు. వాట్ హ్యాపెన్ హియర్? వాట్ హ్యాపెన్ హియర్ మీన్స్ ఇక్కడ ఏమైంది? వాట్ హ్యాపెన్ హియర్? ఇక్కడ ఏమైంది? నెక్స్ట్ వన్, ద ప్లేస్ లుక్స్ బ్యూటిఫుల్. ద ప్లేస్ లుక్స్ బ్యూటిఫుల్ మీన్స్ ఈ ప్రదేశం అందంగా కనిపిస్తోంది. ద ప్లేస్ లుక్స్ బ్యూటిఫుల్, ఈ ప్రదేశం అందంగా కనిపిస్తోంది. ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అంటే నాకు స్వచ్ఛమైన గాలి కావాలి. ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్, నాకు స్వచ్ఛమైన గాలి కావాలి. ప్లీజ్ స్పీక్ లౌడర్. ప్లీజ్ స్పీక్ లౌడర్ మీన్స్ దయచేసి గట్టిగా మాట్లాడండి. ప్లీజ్ స్పీక్ లౌడర్, దయచేసి గట్టిగా మాట్లాడండి. నెక్స్ట్ వన్, ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ మీన్స్ పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, పిల్లలు బయట ఆడుకుంటున్నారు. లెట్స్ గో ఫర్ ఎ వాక్. లెట్స్ గో ఫర్ ఎ వాక్ మీన్స్ నడకకు వెళ్దాం. లెట్స్ గో ఫర్ ఎ వాక్, నడకకు వెళ్దాం. ద డే వెంట్ వెల్. ద డే వెంట్ వెల్ అంటే రోజు బాగా గడిచింది. ద డే వెంట్ వెల్, రోజు బాగా గడిచింది. నెక్స్ట్ సెంటెన్స్, డోంట్ ఫర్గెట్ దిస్. డోంట్ ఫర్గెట్ దిస్ అంటే ఇది మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ దిస్, ఇది మర్చిపోవద్దు. వి విల్ మీట్ అగైన్. వి విల్ మీట్ అగైన్ అంటే మనం మళ్ళీ కలుస్తాం. వి విల్ మీట్ అగైన్, మనం మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటే మీ సహాయానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్, మీ సహాయానికి ధన్యవాదాలు. నెక్స్ట్ వన్, ఐ ఓవర్ స్లెప్ట్ టుడే. ఐ ఓవర్ స్లెప్ట్ టుడే అంటే నేను ఈరోజు ఎక్కువసేపు నిద్రపోయాను. ఐ ఓవర్ స్లెప్ట్ టుడే, నేను ఈరోజు ఎక్కువసేపు నిద్రపోయాను. హరి అప్, వీఆర్ గెట్టింగ్ లేట్. హరి అప్, వీఆర్ గెట్టింగ్ లేట్ అంటే త్వరపడు, మనకు ఆలస్యం అవుతోంది. హరి అప్, వీఆర్ గెట్టింగ్ లేట్, త్వరపడు, మనకు ఆలస్యం అవుతోంది. నెక్స్ట్ సెంటెన్స్, ద టీ ఈజ్ టూ హాట్. ద టీ ఈజ్ టూ హాట్ మీన్స్ టీ చాలా వేడిగా ఉంది. ద టీ ఈజ్ టూ హాట్, టీ చాలా వేడిగా ఉంది. ప్లీజ్ కీప్ ఇట్ హియర్. ప్లీజ్ కీప్ ఇట్ హియర్ అంటే దయచేసి దీన్ని ఇక్కడ పెట్టండి. ప్లీజ్ కీప్ ఇట్ హియర్, దయచేసి దీన్ని ఇక్కడ పెట్టండి. ద ఫ్లోర్ ఈజ్ వెట్. ద ఫ్లోర్ ఈజ్ వెట్ మీన్స్ నేల తడిగా ఉంది. ద ఫ్లోర్ ఈజ్ వెట్, నేల తడిగా ఉంది. నెక్స్ట్ వన్, వాక్ కేర్ఫుల్లీ. వాక్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా నడువు. వాక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా నడువు. ద రూమ్ ఫీల్స్ కోల్డ్. ద రూమ్ ఫీల్స్ కోల్డ్ అంటే గది చల్లగా అనిపిస్తోంది. ద రూమ్ ఫీల్స్ కోల్డ్, గది చల్లగా అనిపిస్తోంది. ద మిల్క్ హ్యాస్ స్పిల్డ్. ద మిల్క్ హ్యాస్ స్పిల్డ్ అంటే పాలు ఒలికిపోయాయి. ద మిల్క్ హ్యాస్ స్పిల్డ్, పాలు ఒలికిపోయాయి. నెక్స్ట్ సెంటెన్స్, ద వెదర్ చేంజ్డ్ సడన్లీ. ద వెదర్ చేంజ్డ్ సడన్లీ అంటే వాతావరణం ఒక్కసారిగా మారింది. ద వెదర్ చేంజ్డ్ సడన్లీ, వాతావరణం ఒక్కసారిగా మారింది. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అంటే నీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్, నీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. ద వర్క్ ఈస్ ఆల్మోస్ట్ డన్. ద వర్క్ ఈస్ ఆల్మోస్ట్ డన్ మీన్స్ పని దాదాపు పూర్తయింది. ద వర్క్ ఈస్ ఆల్మోస్ట్ డన్, పని దాదాపు పూర్తయింది. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. Thank you so much for watching the video till the end. We'll meet you again in the next video. Until then, keep learning and keep supporting Mastermind Success. Have a nice day.